take their drugs. So when the police catches this kind of person, what is the drugs to యువత బానిస కావడం అనేది ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అందరికీ కూడా ఈ విషయం అందరికీ ఇప్పటికే తెచ్చుంటుంది. దయచేసి ఈ యొక్క డ్రగ్స్కి మన యువత బానిస అయితే మన భారతదేశం అధోగతి పాలవుతుంది, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇదొక సమస్య, ఒక ఇంటి సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. సామాజిక సమస్య అందరికీ తెలుసు. ఒక డ్రగ్ తీసుకున్నవాడు సైకిల్ మోటార్ కావాలి నడిపితే ఎదురుగా పోతున్న మన ఫ్యామిలీ మనకు అతను యాక్సిడెంట్ చేస్తే మన మొత్తం కుటుంబం చనిపోతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సామాజిక సమస్య అంటే అతను ఒక్కడే గాంజా తీసుకున్నాక అతను ఒక్కడే బలి అయితే ఏం కాదు, కానీ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు తీయడానికి వారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వెనుకాడరు. ఎగ్జాంపుల్, దొంగతనం చేయడం, మర్డర్ చేయడం. దొంగతనం చేసే క్రమంలో మనం రిజిస్టర్ చేస్తే వాళ్ళకి మర్డర్ చేస్తాం. సో దొంగతనం ఎందుకు చేస్తారు వాళ్ళు? డ్రగ్ అడిక్ట్స్కి వాళ్ళు ఏం పని చేయరు, కానీ వాళ్ళకి డ్రగ్స్ కావాలి. డ్రగ్స్ కావాలి అంటే పైసలు కావాలి. పైసల కొరకు ఇటువంటి వ్యసనాలకు అలవాటవుతారు, దొంగతనాలు చేస్తారు. దొంగతనం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? సమాజం, మనమే ఎఫెక్ట్ అవుతాం. ఎగ్జాంపుల్, రోడ్ మీద పోతున్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, లేకపోతే సింగిల్గా పోతున్న వాళ్ళు కానీ, చెరువు పక్కన పట్టుకుపోతున్న వాళ్ళని కానీ టార్గెట్ చేసుకొని వాళ్ళని కొట్టడం, అవసరమైతే చంపడం. దేని కొరకు ఇదంతా? ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయల ఫోన్ కొరకే చంపేస్తారు. చంపేసి ఆ పైసలతోటి వాళ్ళు డ్రగ్స్ కొనుక్కొని వాళ్ళు దాన్ని బానిసైతారు. సో International Day Against Drugs. So this is the international day which is celebrated for Day Against Illicit Trafficking and Day Against Drugs. So as a youngsters, I would like to ask you first question. So let us make this session a little bit interactive. So drug. So this concept of drug, I guess you are around college going students. So anybody can tell me what is the definition of a drug? So it is International Day Against Drugs. So what is a drug? Anybody? Nobody knows? No, this is not possible. So come on, at least one student who can tell me what is a drug. Psychotropic content, it has such kind of chemicals, hormones or anything which can take in your mind. So any drug which can reduce your normal capabilities, it is called as a drug. So what are the side effects and side effects of the drug? For example, I will always give this example. You are a school or college going student. One fine day, this is day one. Today, for example, one person will give you a chocolate and eat a chocolate. Tomorrow again, he will give you a chocolate, he will eat a chocolate. So like that, today, tomorrow, after tomorrow, 4 to 5 days continuously when you eat a chocolate, there will come a 7th day or 10th day when you have to compulsory, you will need a chocolate. So this kind of addiction is a result of a drug, and this is what we call as drug addiction. So in our local language called as ganjai. So this is ganjai which we talk and hear about. Ganjai addiction. So what exactly is ganjai addiction? Ganjai is a psychotropic substance in the form of leaves. They are crushed leaves, dried crushed leaves. And when you smoke that, you will get a different kind of psychotropic feeling. So because of this feeling, your brain synapses, there is a chemical in your brain which is called as the synapse. That ఈ బ్యాడ్ ఈవిల్ ఎవరైనా సొసైటీలో ఉంటారు, వాళ్ళు స్టూడెంట్కి ఎక్కువ టార్గెట్ ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ అందరు స్టూడెంట్కి ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, చాలా ఎనర్జీ ఉంటుంది. ఏదైనా నేర్చుకోవడానికి వాళ్ళు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీకి వాళ్ళు బ్యాడ్ ఎనర్జీలో డైవర్ట్ చేస్తారు. సో ఆ బ్యాడ్ ఎనర్జీ ఎక్కువ డైవర్ట్, ఈ క్యూరియాసిటీ వల్ల ఎక్కువ క్యూరియాసిటీ దీంతో వాళ్ళు కొంచెం బ్యాడ్ మైండ్కి డైవర్ట్ చేసుకొని
ఈ బ్యాడ్ డైరెక్షన్లో తీసుకువెళ్తారు. ఇదే మీ ఎనర్జీ, మీ క్యూరియాసిటీకి మీరు మీ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి వాడితే మీ ఫ్యామిలీది, మీది, ఈ దేశకి, ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి, స్టూడెంట్స్కి మొత్తం గవర్నమెంట్ తరఫు నుంచి అండ్ మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా చాలా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. రేపు మీరే ఇక్కడ వచ్చి ఈ లెక్చర్ ఇవ్వచ్చు. ఆ రకంగా మనం ఆలోచిస్తాం మీకోసం. సో యూ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్స్ వై యూ షుడ్ బి సేఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. యూ షుడ్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్, యూ షుడ్ హ్యావ్ ఒకటి ప్లానింగ్ ఉండాలా దాని గురించి, అండ్ మీకు సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. దీనికోసం మనం పని చేయాలి. నెక్స్ట్, ఈ డ్రగ్స్ ఫైటర్స్ ఏ రకంగా మీకు ఆదాయిస్తారు, మీకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే డ్రగ్స్ వాడిన వాళ్ళు చాలా కూల్గా కనిపిస్తారు, ఈ సిగరెట్ తాగిన వాళ్ళు చాలా కూల్గా కనిపిస్తారు. ఎట్లా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారు ఉండేవాళ్ళు. కొంతమంది ఇది ఒకసారి ట్రై చేస్తే ఏముండదు, అడిక్షన్ ఉండదు, ఎట్లా కొంత చెప్పి ఒకసారి చేపిస్తారు ట్రై, ఆ తర్వాత మళ్ళీ సప్లై చేసుకుని ఆ మనకి అడిక్షన్లో తీసుకొస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా చాలా ప్రెషర్ పెడతారు. అది చెప్పండి ఒకటి, ఆ ఫ్రెండ్స్ విత్ సే టు టేక్ యూ డ్రగ్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆర్ బ్యాడ్ ఫ్రెండ్? బ్యాడ్. సో బట్ మనం ఏమంటాం, అదే ఒకసారి చెప్తున్నామంటే ఒకసారి తాగితే ఏం కాదు. బట్ దీనికి ఒకటి డ్రగ్స్ ఏమైతుంది అంటే చెప్తాం. ఒకటి మీకు మన బాడీలో ఒక డోపమైన్ ఒకటి హార్మోన్స్ తెలుసా? డోపమైన్ హార్మోన్స్ ఎంతమందికి తెలుసు చెప్తారు? Many providers have done. I'm very happy to see all of you. But only one thing is little bit communication issue is there. The communication issues నాకు కనపడుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, అలర్ట్గా ఉండండి. అండ్ మనం ఏం చెప్తున్నాము దీని మీద మీరు రెస్పాన్స్ ఇచ్చేసేయండి. స్పెషలీ ఇది బ్యాక్ వచ్చేసారు అక్కడ. అందరికీ గుడ్ మార్నింగ్. దట్ ఈస్ నైస్. సో ఇక్కడ ఉన్న మన పోలీస్ సిబ్బంది, స్టూడెంట్స్, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మన అందరూ ఒక పోలీస్ ఎన్ఫోర్సర్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మీ ముందు రాలేము. మనం ఒక పెద్ద అన్నలాగా మీ ముందు వచ్చాము. ఎందుకంటే నేను చెప్తాను, సో మనం రెగ్యులర్గా ఈ డ్రగ్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. దాదాపు సంవత్సరాల్లో 100 పైన కేసెస్ మనం చేస్తున్నాం. అక్యూజ్ కూడా మనకి దొరుకుతున్నాయి. సో డ్రగ్స్ అంటే చాలా ఈవెంట్ ఫర్ అవర్ సొసైటీ. దీనికోసమే మనం రాష్ట్రంలో, మన దేశంలో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు కొంచెం మర్మరింగ్ డిస్కషన్ వినపడుతుంది. ప్లీజ్ సైలెంట్. సో ఒక చిన్న క్వశ్చన్తో మనం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మీలో ఎంతమంది జీవితంలో ఏదైనా పెద్ద చేయడానికి ఒక డ్రీమ్ ఉంది? ఎక్కడైనా పెద్ద అంటే ఏదైనా డాక్టర్స్ అయినాను, ఇంజనీర్ అవుతాం, ఆర్మీ ఆఫీసర్ అవుతాం, పోలీస్ అవుతాం, ఇంకా డ్రీమ్స్ ఉన్నాయి. ఎవరికి డ్రీమ్స్ ఉన్నాయి? ఎవరికి లేదా డ్రీమ్స్? చేయలేమంటే ఒకసారి డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి. యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అండ్ వెరీ హ్యాపీ దాట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్. సో అందరూ ఎవరెవరికి అడిగితే వాళ్ళు చెప్పాలి అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. సో ఎంతమంది ఏదైనా మనం పెద్ద చేయాలా, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఫ్యామిలీ కోసం ఏదైనా
మంచి ఎంతమంది ఉన్నారు పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చేయలేకండి మళ్ళీ లేకపోతే మళ్ళీ తిరిగి అడుగుతాము బాడీ వీక్ మైండ్ అయితే నెక్స్ట్ ఒక అతను నేను ఒక పెద్ద క్రికెట్ అయ్యాను ఎట్లా ఒక డ్రీమ్ ఉంది అతనికి ఆ అతను ఒక వీక్ బాడీతోనే క్రికెటర్ అవుతారు లేకపోతే ఒక అతను నేను ఒక పెద్ద డాక్టర్స్ అవుతాం అట్లా డ్రీమ్స్ అతనికి ఉంది ఆ డ్రీమ్స్ ఒక వీక్ మైండ్ అచీవ్ అవుతారా ఆ అచీవ్ కలుగుతారా కాదు ఇది నాట్ పాసిబుల్ సో డ్రగ్స్ సబ్స్టాన్స్ గాంజా కానీ కోకేన్ చరస్ ఇవన్నీ సబ్స్టాన్స్ డ్రగ్స్ కేటగిరీలో వస్తుంది ఈవెన్ ఆల్కహాల్ ఎట్ దిస్ ఏజ్ సిగరెట్ టొబాకో ఇట్ విల్ హార్మ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్ సో దీనివల్ల మీ ఫోకస్ మీ మైండ్ మీ ఫిజికల్ హెల్త్ దీని మీద చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ మీకు వస్తుంది సో దీంతో మీ డ్రీమ్స్ ఇది చాలా పెద్ద అడ్డం అంటే ఈ ఎడిక్షన్ సో కొంతమంది నాకు అడిగారు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ పెడ్లర్స్ డ్రగ్స్ ఇప్పుడు సెల్లర్స్ ఉంటారు వాళ్ళు ఈ స్టూడెంట్కి ఎందుకు టార్గెట్ ఎక్కువ చేస్తారు స్టూడెంట్కి వాళ్ళు ఎక్కువ ఈ డ్రగ్స్ అడిక్షన్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా ఉంటారా ఆన్సర్ ఎవరు ఇస్తారు ఎందుకు డ్రగ్స్ కోసం స్టూడెంట్ని ఎందుకు టార్గెట్ చేయడం జరగదు సో ఈ కూలర్ ఆఫ్ హర్షవర్ధన్ కమర్షియల్ మీరందరూ కూడా లాస్ట్ వచ్చి అనిల్ సుధాకర్ రమేష్ ఫస్ట్ క్లోజ్